మీరు చెప్పండి కలెక్ట్ చేయమని షుగర్ వచ్చింది షుగర్ మాత్రం ఆడికి మేము ఇంటికి పొమ్మన్నారు, మేము ఇంటికి వచ్చినాం వద్దామనుకున్నాం. పని చేసుకున్నాం. ఆయన ఒకేసారి కిడ్నీ డయాగ్నోస్ ఒకేసారి డయాగ్నోస్ ఎప్పటి నుంచి బాగాలేదు? 5 ఏళ్ళు. నీకు అసలు కిడ్నీ ప్రాబ్లం వచ్చిందని నీకు అసలు ఎవరు చెప్పారు ఫస్ట్ టైం? నేను ఆత్మ కూలిపోయిన కాళ్ళు కనుక్కోవటం కాళ్ళు జ్వరము దగ్గు వచ్చింది. ఏంటంటే జ్వరం దగ్గు వచ్చినది అని చెప్పి ఆత్మకూరు పోయింది. ఆత్మకూరు ఆసుపత్రిలో 4 రోజులు తీసుకోవాలి. ఇంకా ఆమెని గవర్నమెంట్ హాస్పిటల్ ఆమె ఆ నుంచి ఇంటికి వద్దాం అనుకుంటే మా పిల్లలు ఏమనంటే ఇంటికి పోయినా బాగలేదు అని ఎంతన్నా ఖర్చు కానీ నెల్లూరు పోదామా ఆడికి పోయి ఆడు చూపించుకుంటే ఆడికి సకలు వస్తారు. ముఖం బాగా వాయిలా ముగ్గురు వచ్చారు. ఏం వాడతారు ఎక్కువ? చూసావా రైతులు మా ఇళ్ళలో కూడా కాదు సార్, అసలు దీంట్లో అంత అబ్నార్మల్ సిచ్యువేషన్ ఏం కూడా లేదు సార్. మరి అంతే నాకు బాగాలేదండి నీదే కదా అది గ్రేడ్ 3 బైలేటరల్ రీనల్ పారెన్కైమల్ చేంజెస్ ఏమన్నా అల్ట్రాసౌండ్ ఏమన్నా చెప్తుందా వీళ్ళకి? అలాగా సార్ 25 సింపుల్ రీనల్ కార్టికల్. ఈ ప్రజలతో మాట్లాడిన తర్వాత పేషెంట్లతో కానీ పేషెంట్ల అటెండర్లతో కానీ మిగతా వాళ్ళతో అందరితో మాట్లాడిన తర్వాత మెజారిటీ కేసులు షుగరు బీపీతో బాధపడుతున్నారు. వారు సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల దానికి వచ్చే కాంప్లికేషన్స్, దాన్ని డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్ నెఫ్రోపతి, డయాబెటిక్ న్యూరోపతి, అట్లా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల. సో దానిలో ఒక భాగం ఏంటంటే డయాబెటిక్ నెఫ్రోపతి, అంటే షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ మందులు సరిగా వేసుకోవడం వల్ల అవి కిడ్నీ మీద చూపిస్తాయి. అదొకటి. అదే కాకుండా చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు చిన్న నొప్పులు కూడా నొప్పులు మాత్రలు ఎక్కువగా విరివిగా వాడడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా స్టెరాయిడ్స్ తీసుకోవడం కూడా జరుగుతుందని చెప్పారు. సో వీళ్ళు ఎక్కువ ఒక ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళడం, ఆర్ఎంపీలు వీళ్ళకి నొప్పులు మాత్రలు ఇవ్వడం, వీళ్ళు వాటిని ఎక్కువ వాడడం వల్ల కూడా ఈ విధంగా కిడ్నీ వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి. సార్ ఆహారపు అలవాట్ల వల్ల కూడా కిడ్నీ వ్యాధులు ఏమైనా వస్తాయి? ఆహారపు అలవాట్ల వల్ల కిడ్నీ వ్యాధులు ఏమి రావండి. కాకపోతే వాటర్ కంటామినేషన్, అంటే వాటర్లో టాక్సిక్ మెటీరియల్స్ ఉంటాయి, అట్లా కిడ్నీ వ్యాధులు. అంటే ఆ నీళ్లు తాగినప్పుడు వాటర్లో కొన్ని మినరల్స్ ఉంటాయి, ఆ మినరల్స్ కిడ్నీ వాటిని ఎక్స్క్రీట్ చేయలేదు. అప్పుడు హెవీ మెటల్ పాయిజనింగ్ అంటారు. అప్పుడు కూడా కిడ్నీ వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. ఈ శాంపుల్స్ మన డిస్ట్రిక్ట్ ల్యాబ్ శాంపుల్స్ అయితే వితిన్ 2 daysలో వస్తాయండి. స్టేట్ శాంపుల్స్ వితిన్ 3 daysలో వస్తాయి. ఉన్నామండి ఇప్పటి వరకు ఒక 10 మంది వరకు తీసాము, ఇంకా కూడా తీస్తున్నాము సార్. మొత్తం కూడా అన్ని గ్రామాలు మొత్తం. నమస్కారం, నా పేరు మల్లు స్వాతిరెడ్డి, కంపసముద్రం గ్రామం. గత కొంతకాలంగా దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నటువంటి కంపసముద్రం గ్రామం ఎస్సీ కాలనీ వాసుల వాళ్ళ ఇబ్బందుల గురించి
మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. రామనారాయణ రెడ్డి గారు విన్న వెంటనే తక్షణమే డిఎంహెచ్ఓ అధికారులతో మాట్లాడి గ్రామం పట్ల ప్రజల పట్ల తక్షణమే చర్యలు తీసుకొని వాళ్ళ ఆరోగ్యం గురించి మొత్తం నమూనాలు సేకరించి తక్షణమే వాటి మీద చర్యలు తీసి వాటి గురించి రిపోర్ట్ ఇవ్వవలసిందిగా తక్షణమే డిఎంహెచ్ఓ అధికారులు తెలియజేయడం జరిగింది. రామనారాయణ రెడ్డి గారు మా గ్రామ ప్రజల ఆరోగ్యం గురించి తను తీసుకున్న జాగ్రత్తలు, బాధ్యతాయుతమైన సేవని గుర్తించి ప్రజల తరపున, గ్రామం తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను.